ఒబేస్లో ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తామని చెప్పారు, కానీ చాలామంది అంటే థిన్గా ఉన్న వాళ్ళలో కూడా ఈ సమస్య ఉంది, మేము బాధపడుతున్నామని చెప్తూ ఉంటారు కదా, వాళ్ళల్లో రీజన్స్ ఏముండొచ్చు సార్? యాక్చువల్లీ ఒబెసిటీ కంటే మోస్ట్ స్ట్రాంగ్ ఫ్యాక్టర్ ఈజ్ జెనెటిక్ ఫ్యాక్టర్. అంటే ఫ్యామిలీలో ఆర్థరైటిస్ ఉంటే అదే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నాట్ జస్ట్ దట్, మన పాపులేషన్లో 3 to 4 out of 10కి ఈ ప్రాబ్లమ్ 60s తర్వాత వస్తుంది. సో దట్ ఈస్ ఫిక్స్డ్. దాంట్లో కూడా ఫ్యామిలీ హిస్టరీ అంటే పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి అది ఉంటే మనకి అయ్యే ఛాన్స్ హైయర్, ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఎర్లీగా. ఇప్పుడు మీరు థిన్ అయినా సరే ఇట్ కెన్ కమ్, బికాస్ అది మనకి జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంది అది. సో దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఫ్యాక్టర్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆఫ్ కోర్స్ ఒబేసిటీ, ఇప్పుడు చెప్పిన అన్ని యంగ్ ఏజ్లో ఎక్కువ ఇంజురీస్ అవుతాయి, లేకపోతే ట్రామా యాక్సిడెంట్స్ అట్లా అవుతాయి, ఇన్ఫెక్షన్స్ ఏమైనా అవుతాయి. దీస్ ఆర్ ద మోర్ ప్రీ డిస్పోజింగ్.